ప్రణామకు స్తుతులను గాక దేవుని మహాకృప. ఈ సందేశంతో పునరుద్ధానపు సందేశాలు ముగుస్తాయి. వరుసగా గతంలో ధ్యానం చేసిన మొట్టమొదటిసారి కనిపించినప్పుడు అమ్మాయి మార్గము శిష్యులకు, అలాగే తర్వాత తోమ ఉన్నప్పుడు ఒకసారి, ఇది శిష్యులు కాబట్టి మూడవసారి ఇది యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ అధ్యాయమంతా ఈ పునరుద్ధాన సందేశం రాయబడింది. యేసు క్రీస్తు ప్రభువారు మూడవసారి తాను సజీవునిగాను పునరుద్ధానునిగాను తన శిష్యులకు కనపరుచుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఒక అనుమానం వస్తుంది, మూడవసారి అనే మాట వాడబడింది కదా, మూడవసారి ఎందుకు పదే పదే ప్రభు కనిపిస్తున్నాడు వాళ్ళకి? మనలాంటి వాళ్ళే ఒకసారి చెప్తే నమ్మేవాళ్ళం కాదు, ఒకసారి చూస్తే నమ్మేవాళ్ళం కాదు. ఎందుకంటే అంతకుముందు ఎన్నడూ ఏనాడు కని విని ఎరుగని సంఘటన. మరణమును జయించి సమాధిలో 3 దినాలు ఉంచబడిన తరువాత తిరిగి లేచాడు కదా ఆయన. అది పునరుద్ధానం. అది మనకంటే ముందుగా ప్రభువు లేపబడ్డాడు. తదుపరి ఆయన వారు కూడా అలాగే బ్రతికబడతారు. ప్రథమ ఫలము క్రీస్తే అనే వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇంకా వారి జీవితాల్లో అవిశ్వాసము, ఇది నిజమేనా, ఇది కళ నిజమా అనేటువంటి స్థితిలో వారు ఉన్నారు. అందుకే పదే ప్రభు ప్రత్యక్షమై తాను బయలుపరుచుకుంటూ స్థిరపరుస్తూ వచ్చారు. ఈ వాక్య భాగంలో చూస్తే సీమోను పేతురు నాయకుడిగా ఉన్నాడు. ఇక్కడ శిష్యులు 11 మందిలో, పెండులో ఒకరు చనిపోయారు కదా, 11 మందిలో నాయకత్వం వహించేవాడు పేతురే. నేనంటున్నాడు, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అనువురు వాడగు నతనయేలును జబదేయి కుమారులు ఉన్నారు. ఎప్పుడు వీళ్ళు అరిచి మరిద్దరు ఎక్కడ? తిబెరియా సముద్ర తీరమున. ఎందుకు వెళ్ళారు వాళ్ళు అక్కడికి? సమాధి దగ్గర రావడానికి భయపడ్డారు, శిలువ దగ్గర ఉండడానికి భయపడ్డారు, తీర్పు సమయాన ప్రభు దగ్గర లేరు. ఇప్పుడైతే సముద్రము దగ్గర ఉన్నారు. ఎందుకు వెళ్ళారు అంటే బైబిల్ జవాబు రాయబడింది. 3వ వచనము, సీమోను పేతురు నేను చేపలు పట్టేదనని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదము అనిరి. జాగ్రత్తగా, కొన్నిసార్లు శ్రమల్లో ఉన్నప్పుడు కానీ, దుఃఖంలో ఉన్నప్పుడు కానీ, శోధన ఉన్నప్పుడు కానీ మన పిలుపును మర్చిపోతాం, దేవుని కూడా మర్చిపోతాం. ఆయన ఉన్నాడు, సహాయం చేసేవాడు, ఆయన వస్తాడు, ఆయన కలుగ చేసుకుంటాడు అనే స్థిర నిశ్చయత అనేక సార్లు మన జీవితం రూపిస్తూ ఉంటుంది. పునరుద్ధాన ప్రభు వారు నిత్యం వారితో లేడు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. ఈ 3-4 సంవత్సరాలు నిత్యం ప్రభుత్వనే ఉన్నారు కదా. కుటుంబాలు విడిచిపెట్టారు, డోలు విడిచిపెట్టారు, వల్ల విడిచిపెట్టారు, ఆయనతో వెంబడిస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఇంకొక సత్యం నేర్చుకోవాలంటే అప్పటికి కూడా వాళ్ళకి ఇంకా మీరు ఇక్కడే ఉండండి అనే వాగ్దానం రాలేదు, ప్రభు ఆజ్ఞ ఇవ్వలేదు. ఆ తదుపరి ఇస్తాడు. ఆరోహణమైపోతూ ఆజ్ఞించాడు, మీరు ఇక్కడే కనిపెట్టి ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దని. ప్రభువు లేరు, వారి యజమానులు లేరు వారితోటి. ప్రభువునంతకాలం ఆహారానికి ఏమైనా లోటు ఉందా? చెప్పండి. రొట్టెలకి ఏమైనా లోటు ఉందా? ఏం లోటు లేదు. ఆయనతో పాటే ఆయన ప్రేమించిన వారు ఒక్కో చోట భోజనం సిద్ధం చేసేవాళ్ళు, అందరూ కలిసి తినేవాళ్ళు, విందు జరిగేది. అరణ్యములో కూడా వారి కొరకు ప్రజల కోసమే ప్రభు ఆహారాన్ని
ఇచ్చాడు. 2 సార్లు. ఇంతవరకు వారికి ఆకలి విలువ తెలియలేదు. ఈ 3.5 సంవత్సరాల్లో ఏనాడు వారు ఆకలి కొని లేరు. ఇప్పుడు ఆకలితో ఉన్నారు. భోజనం సంపాదించాలి కదా. భోజనం కావాలి, ఊరికొస్తుందా? కష్టపడే పని, ఏదో ఒక పని చేసుకోవాలి. వీళ్ళకి తెలిసిందల్లా ఏం పని? చేపలు. వాళ్ళు తప్పంటానికి లేదు, అది వాళ్ళ వృత్తి. అది వాళ్ళ వృత్తి. పిలిచిన యజమానుడు లేడు, ఆకలి అవుతుంది, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇప్పుడు వారి చూపు మరలా వారు విడిచి వచ్చిన, వారు వదిలేసి వచ్చిన ఆ తావు. ఏంటా తావు? ఆ సముద్రపు ఒడ్డు. ఎక్కడ మొట్టమొదట ప్రభువాన్ని సంధించాడో సముద్రపు ఒడ్డు గుర్తు వచ్చింది వాళ్ళకి. ఈరోజు మనం ఆకలితో చాకుండా ఉండాలంటే తిరిగి అక్కడికి ఎక్కడికి? సముద్రానికి వెళ్ళాలి. వీళ్ళేం చేయాలి? చేపలు పట్టాలి. సీమోను పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టపోదును, ఇక నా వల్ల కాదు, నేను పని చేసుకోవాలి, పోషించుకోవాలి అని అనగానే మిగతా 6 కూడా మేమును నీతో కూడా వచ్చేదము, మేమును నీతో కూడా వచ్చేది. ఎక్కడికి? తిరిగి పాత వృత్తికి. మాట చెప్పాలంటే ఇప్పుడు పేతురు తనతో పాటుగా మరి 6 వెంటబెట్టుకొని పోయాడు. వెళ్ళి వారి పని మొదలుపెట్టారు. కానీ బైబిల్ మాట చూడండి, అయితే 3వ వచనము, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని అనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. దాదాపుగా ఒక రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక రాత్రంతా కూడా. కానీ వారి ప్రయాస వృధా. ఎప్పుడు మన ప్రయాస వృధా అవుతుంది చెప్పండి? ఎప్పుడైనా కూడా ఎప్పుడు మన కష్టానికి తగిన ప్రతిఫలం రాదు. దేవుని చిత్తములో లేనప్పుడు. వారి పిలుపు ఏంటంటే ప్రభు తేటగా మాట్లాడారు, ఇదిగో నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులు బట్టే జారులుగా చేస్తాను. మెనుకుంటారేమో ఇంకా పరిచయం మొదలైంది. ప్రభువాని ఇద్దరిగా పంపాడు, ఒక్కొక్కరిగా పంపాడు, గ్రామాలు పంపాడు, దయ్యాలు వెళ్ళగొట్టారు, రోగుల్ని స్వస్థపరిచారు, సువార్త ప్రకటించారు, పరిచర్య ఆరంభమైంది. ప్రభు ఉన్నప్పుడే వారిని పంపించాడు, వెళ్ళారు, వచ్చి చెప్తున్నారు, అయ్యా దయ్యాలు మాకు లోపడ్డాయి అని సంతోషిస్తే ప్రభు అంటాడు, ఏం చెప్పండి? దయ్యములు లోపల సంతోషింపక మీ పేరులు పరలోకములో రాయబడవని సంతోషించండి. చెప్పాడా లేదా? పరిచయం ఆరంభమైంది. వాడు చేస్తున్న పని వారికి తెలుసు. కానీ శరీర పోషణ కోసమై తిరిగి వారి పనికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళారు, ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట వ్రాయించాడు ఇక్కడ. ఆ రాత్రి అంతా వారికి ఏమియో చూడండి, రాయబడింది, ఏమియో పట్టలేదు. ఏం పట్టలేదు? చేపలు. అనగా వారు ఆశించింది వారికి దొరకలేదు. సూర్యోదయమగుచుండగా, తెల్లవారుచుండగా యేసు
ధరిని నిలిచెను. చక్కని మాట ఇది. వాడు ఎక్కడుంటాడు, ప్రభు వస్తున్నాడా లేదా కదా? ఇంట్లో ఉంటే ఇంట్లో, తలుపులు వేసుకుని ఉంటే లోనికి, అమ్మాయి మార్గాన పోతూ ఉంటే ఎదురు వారితోటి, ఇమ్మానుయేలు దేవుడుగా మనతో ఉండే దేవుడు. తెల్లవారుచుండగా యేసు, సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. మీరు కొంతమంది చేపలు పడుతున్నారు, ఏం పళ్ళు ప్రయాసపడ్డారు, నిరాశతో ఉన్నారు, భారమైన హృదయాలతో ఉన్నారు. అటువంటి సమయాన వారి యజమానుడు, వారి ప్రభువు పిలిచిన దేవుడు వారి కోసం వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి నిలిచాడు. కానీ శిష్యులు ఆయన యేసు అని ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు అండి? ఒక ప్రశ్న జ్ఞాపకం చేస్తే అమ్మాయి గ్రామం వెళ్ళినప్పుడు ఎందుకు గుర్తుపట్టాడు? వాళ్ళు ఊహించని సమయము, అక్కడ ఆయన ఉంటాడు అని వాళ్ళు అనుకోవట్లేదు. ఎవరో అనుకున్నారు, ఆయన వస్తాడని కలగనలేదు, ఎదురు చూడలేదు. అందుకే వారు యేసు అని గుర్తుపట్టలేదు. ప్రభు అంటున్నాడు, పిల్లారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా, ఎందుకు వల్ల వేశారు వీళ్ళు? భోజనం కోసమే కదా, ఆహారం కోసమే కదా, ఆహారం కోసం కష్టపడ్డారు కదా. మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదు అని వారు ఆయనకు చెప్పారు. అక్కడ ఎరిగిన ప్రభు వీరు వ్యాపారం కోసం వలన వేయలేదు, తమ భోజనం కోసమే వలన వేసిన ప్రభువుకి తెలుసు. మొట్టమొదటి చెప్పిన గెత్సేమనీలోనే ఆత్మసిద్ధమే కానీ శరీరము మరి ఆకలి తట్టుకోలేరు, నిద్ర కాగలేరు. మనలాంటి వారే కదా, మనుషులు మాత్రలే కదా. అందుకే ప్రభు వచ్చి, భోజనానికి పిల్లలారా, భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగితే వారు లేరు అన్నారు. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వలవేయుడి, దోనె కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకును. ఏం దొరుకుతాయి? వారు ఆశించింది, వారు వెతుకుతున్నది. ఒకసారి లోకాసు సువార్త 5వ అధ్యాయానికి వెళ్ళండి. లోకాసు సువార్త 5వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూస్తే, ఆయన బోధించుట చాలించిన తరువాత పేతురుతో అంటున్నాడు, ఇది పేతురు దోనె, ఆ దోనె కూర్చొని బోధించాడు. నీవు దోనెను లోతుగా నడిపించి చేపలు పట్టుటకు వల వేయమని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని చెప్పాను. వారు అలాగూ వేసి విస్తారమైన చేపలు పట్టిరి. చాలమ్మా, ఇదే రిపీట్ అవుతుంది కదా. మొట్టమొదటి పిలుపప్పుడు ఇదే స్థితి, ఏం దొరకలేదు, రాత్రంతా ప్రయాసపడ్డారు. అదే సమయాన సముద్ర మధ్యకు ప్రభు వచ్చాడు, వాళ్ళు కడుక్కుంటూ ఉన్నారు. పేతురు తన సోదరులు, ప్రభు పేతురు దోనెడు కూర్చున్నాడు. అనేక మందికి బోధించిన పిదప ఒక మాట చెప్తా ఉంటారా, ప్రభు మనది ఏదైనా వాడుకుంటే దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. గుర్తుపెట్టు, నేను ఆయన వాడుకున్నాను పని కోసం. మన యజమానుడు, మన ప్రభు నమ్మకమైన యజమానుడు, ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. పేతురు దోనె 1 గంట వాడుకున్నందుకు రాత్రంతా శ్రమపడ్డారు, ఒక్క చేపట్లేదు. కానీ ప్రభు చెప్పాడు, కొంచెం లోతుకు నడిపించి. ఒక భక్తుడు రాస్తాడు, రాత్రంతా శ్రమపడ్డా లేని చేపలు అప్పటి నుంచి ఏడొస్తాయి?
భక్తుడు అంటాడు ఒక కామెంటరీలో, ఈ చేపలు కూడా సృష్టికర్త స్వరాన్ని వింటానికి వచ్చాయంట. ఎందుకు వచ్చాయంటే అండి, యేసయ్య మాటలు వినటానికి. సముద్ర పొడిన దోణిలో కూర్చొని బోధిస్తూ ఉంటే సర్వ సృష్టి కూడా ఆయన మాట కావాలి కదా. భూమి ఆకాశము కానీ చేపలు మృగాలు అన్నీ ఎవరి మాట వింటాయి? దేవుని మాట. వారికి తెలుసు ఆయన ప్రభు ఎవరు. అందుకే ఆయన బోధిస్తూ ఉంటే గుంపులు గుంపులుగా ఒకరిదొకరు చెప్పుకొని వచ్చి వింటా ఉన్నాయంటే అవి ధన్యత కలవాటి కదా. మనం ఇప్పుడు కూడా చూడండి, రతంతా శ్రమపడ్డారు కదా. ప్రభు అంటున్నాడు, మీ దోనికి కుడి పక్కన వల వేయండి. ఎక్కడి నుంచి వచ్చాయి? రాత్రి జల్లెడబట్టారు. అది సముద్రం అంటే సరస్వతి. జల్లెడబట్టారు, ఒక్క చేప దొరకల. ఎలా వచ్చాయండి? ప్రభు నోటి మాట వినగానే ఎక్కడ దాక్కునవని వచ్చి ఎక్కడ నిలబడాలి? ఇప్పుడు దోని కుడి పక్కనే. ఎందుకు? ప్రభు చెప్పిన మాట, మీ దోని కుడి పక్కన వల వేయండి అనగానే ఆ స్వరాన్ని విన్న చేపలన్నీ కూడా పరుగు పరుగున ఎక్కడికి వచ్చాయి? నేను నా సృష్టికర్త స్వరాన్ని వినాలి కదా. ఆలోచించి ఒకసారి, దేవుని ప్రేమిస్తున్నాము అంటాం, కానీ ప్రేమించమంటే ఏంటి? ముందు నేర్చుకున్న ప్రభుడు అవుతాడు. సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు ఆ ప్రశ్న. సర్వ సృష్టి దేవుని ప్రేమిస్తున్నాయి, భయపడుతున్నాయి, లోబడుతున్నాయి. ఆయన నోట మాట రాకమునిపే గొంతులో ఏమైనా ఉంటే ఏమవుతుంది చెప్పండి? గొంతులో ఏమైనా ఉంటే ఏమవుతుంది? ఊపిరాడక చేస్తారు. ఒక చేప, చిన్న చేప పిల్ల ఎన్ని రోజులు దాచిపెట్టుకుందో ఏంటిది? ఒక షెకెల్. ఎవరి కోసం? తన ప్రభువు కోసం. ఆయన బోధిస్తూ ఉన్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు వచ్చారు. శిష్యుని పిలిచి, మీ బోధకుడు పన్ను కట్టడా? ఈ మాట విని ప్రభు అన్నాడు, పేతురుని పిలిచి, వెళ్ళి సముద్రానికి వెళ్ళి గాలం వేయి. ఫస్ట్ దొరికింది ఒక చేప, దాన్ని నోరు తెరువు, దాంట్లో ఒక శిఖరం ఉంటుంది, నీకు నాకు వెళ్ళి ఆ పన్ను చెల్లించు. ఎప్పటికీ దాచిపెట్టుకుంది ఇది? చచ్చిపోకుండా ప్రాణం బిగబట్టుకొని తన సృష్టికర్త కోసం గాలం వేయగానే మొదట ఇది వెళ్ళాలి, వేరేది పట్టడానికి లేదు. అది ప్రభు మాట అంతే. గాలం కోసం ఎదురు చూస్తుంది. యోనా తిరుగుబాటు చేశాడు, వెళుతూ ఉన్నాడు తన ఇష్టానుసారంగా. మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడు యెహోవా దేవుడు. ఆ ఓడ వెంబడిస్తున్న మత్స్యము. ఎందుకు? యోనా పడకముందే ఏ హాని కలగకుండా తనలో దాయాలి. ఎవరి ఆజ్ఞ? యోనాకు తెలుసా? శిష్యులు తెలుసా? ఇక్కడ తెలియవు మనకి. కానీ నమ్మదగిన దేవుడు అన్ని సిద్ధం చేసి ఉంచాడు. వీళ్ళు ఆకలిగా ఉన్న సంగతి ఆయనకి తెలుసు. చేపలు పట్టారు, మంచిదే. వండి కూర చేసి కాల్చి రొట్టెలు కావాలి కదా. అవి ఎంత టైం పట్టింది? ఒప్పట పట్టింది కదా. చూద్దాం. ఓకే, 21వ అధ్యాయం తిండితో, పిల్లలారా తింటకు మీ అధ్యాయం ఏమైనా ఉందని అడిగితే వారు లేదనని చెప్పరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకును. దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు. ఇంతకుముందు అడ్డం తగ్గేవాడు పేతురు, రాత్రి శ్రమపడ్డావా, ఏం దొరకరా. కానీ ఇప్పుడు ఆడ విశ్వాసం ఎదిగింది కాస్త. ప్రభుత్వం తెలియకపోయినా దోణి కుడి పక్కన వల వేసి విస్తారముగా పడిన వారు లాగలేకపోయారు. ఇప్పుడు గుర్తొచ్చింది ఎవరికి? ఈ కార్యము చేసేది మనుషుల వల్ల కాదు, అదిగో మా ప్రభు. ఎవరు?
మా ప్రభు. ఇలాంటి అద్భుతం చేయాలి అంటే ఈ లోకంలో ఎవడి వల్ల కాదు, సృష్టిని ఆజ్ఞాపించేవాడు ఆయనే కదా. 3.5 సంవత్సరం వెనక్కిడిపోయారు కదా. వెళ్ళిపోగానే ఎవరు గుర్తొచ్చారు? ప్రభు. అప్పుడు యోహాను వెంటనే ఇదిగో ప్రభు సుమా, ఇంక వేరేవారు కానీ కాదు. నోటి మాట చేత రాత్రంతా ప్రయాసపడ్డ మన జీవితాల్లో పట్టజాలంత విస్తారముగా సమృద్ధి ఇచ్చింది నా ప్రభు తప్ప వేరొకరు కాదు. నిత్యమైపోయింది. ఎలా తెలిసింది? వారు దేవుని ప్రేమ రుచి చూశారు కాబట్టి. వెంటనే చూడదేతో కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురు చెప్పారు. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసుకున్న సముద్రంలో తుమ్మికాను. దరి ఇంచుమించు 200 దూరం ఉన్నందున తగని శిష్యులు చేపల వల్ల లావచ్చు ఆ చిన్న దూరంలో వచ్చారు. వారు తిరిగి రాకముందే ఎక్కడ సముద్రం పొడ్డున నిప్పులను, వాటి మీద ఉంచబడ చేపలను, రొట్టెయు ఎవరు సిద్ధం చేశారు చెప్పండి? వారి ప్రభు. రాత్రంతా ప్రయాసపడ్డారు కదా, ఆకలి కదా. అయ్యో నా పిల్లలు, నా శిష్యులు, నా బిడ్డలు ఈ చేపలు తీసి వాటి మళ్ళీ వండి ఇంటికి వెళ్ళకి ఆలస్యం అయిపోద్ది, ఆకలితో ఉండలేరు అని ప్రభువు ప్రేమించి తానే వారి కొరకు ఆహారము సిద్ధము ఫ్రిడ్జ్లో పెట్టింది కాదు. ఎవరిది? నిన్న మొన్న చేసింది కాదు. నిప్పుల మీద ఉంచబడ్డా అప్పటికప్పుడు వేడివేడిగా కదా, అప్పటికప్పుడు నిప్పులను, వాడి మీద ఉంచబడ్డా చేపలను, రొట్టెయు కనబడేను. ఎవరు సిద్ధం చేసింది? ఎవరు సిద్ధం చేశారు? ఎవరి కోసం? తన వారి కోసం, మన కోసం, ఆయన వెంబడించే వారి కోసం. అందుకే వాక్యం ఉంటుంది, దేవుడు తను ప్రేమించే వారి కొరకై ఏం సిద్ధం చేస్తున్నావు కంటికి కనబడవు. రాత్రంతా కనపడ్డాయా? చెవికి, హృదయానికి కావు. కానీ సమయం వస్తే దాన్ని ఎవరు ఆపడం కూడా ఆపలేరు. ప్రభు సిద్ధం చేసాడు వాళ్ళ కోసం. ప్రభుని అందరూ ఎవరు మాట్లాడారా? టీచర్ ముందు పిల్లలు వచ్చాడు, గమ్ము వచ్చి కూర్చున్నారు గమ్ముగా వరుసగా వారి అలవాటు చొప్పున. ఎంతమంది ప్రభువు లేడు వారితోటి. ఇప్పుడు వారి ప్రభు వారితో ఉన్నాడు, వారితో కలిసి భోజనం చేయబోతున్నాడు, వారి కోసం భోజనం సిద్ధం చేశాడు. వారి ఆకలి ఎరిగిన ప్రభు, వారి అక్కర ఎరిగిన ప్రభు కార్యం చేస్తూ ఉన్నాడు. వారు దిగి రాగానే అక్కడ నిప్పులను, ఉంచబడ్డ చేప, రొట్టె కనబడ్డాయి. యేసు మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని వారు చెప్పగా సీమోను పేతురు ధ్వని ఎక్కి వాళ్ళందరికీ లాగాను. అది 153 గొప్ప చేపలు, చిన్నవి కాదు. ఏంటంట? 153 గొప్ప చేపలతో నిండి ఉండాను. చేపలు అంత విస్తారంగా పడినాను, వల తగలేదు. యేసు రండి భోజనం చేయడి తర్వాత నేను ఆయన ప్రభువు వారికి తెలుస్తుందా, నీవెవరు వారి శిష్యులు ఎవడు ఆయన అడుగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకొని వారికి పంచిపెట్టాను. అలాగే చేపలు కూడా పంచి పెట్టాను. ఆకలితో ఉన్న వారికి ప్రభు సిద్ధం చేశారండి. ఎవరిస్తున్నారు? ఆయనే. రొట్టెయు చేపలు. వాళ్ళ దగ్గర విస్తారమైన చేపలు ఎవరికి వచ్చాయా? రాత్రంతా ప్రయాస ఎవరికి వచ్చిందా? చూడండి, ప్రభు సిద్ధపరిచిందే నీకు నాకు ఉపయోగపడింది. అర్థమైందా? నువ్వు ప్రయాసపడి 153 చేపలు సంపాదించినా అవి అక్కడికి రావు. ఆ రోజు నీకు నాకు కావాల్సింది ఆ దినానికి ప్రభువుని నాకు ఏం సిద్ధం చేశాడు. కూర్చున్నారు, ప్రభు వడ్డించాడు. ఆయనే ప్రేమల ప్రభువు కదా.
పల్లెత్తి మాట్లాడలేదు. ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు, ఏం పని ఇక్కడ మీరు, మళ్ళీ ఎందుకు వచ్చారు సముద్రానికి, ఏం మాట్లాడలేదు ఆయన. వాడు ఆకలి బాధ వచ్చాయని తెలుసు కాబట్టి అరటలు తీసి వాళ్ళకి ఇచ్చాడు, చేపలు ఇచ్చాడు, తిన్నారు. ఇక మొదలుపెట్టాడు పేతురుతో కూర్చోబెట్టుకొని. ఎవరిని పట్టించుకోలేదు, పేతురు మాత్రం పిలిచాడు దగ్గరికి. చూడదైతో వారు భోజనము చేసిన తరువాత, చేస్తుండగా కాదు, వినండి జాగ్రత్తగా, భోజనము చేసిన తరువాత. మనం ఏమైనా గొడవ వేసుకుంటే పెట్టి తింటా ఉంటే మాట్లాడతాం కదా, ప్రభు అలా కాదు. వారు తిన్న తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, లేఖనాల్లో మనం ఎక్కడ చూసినా కూడాను సాధారణంగా యూదుకు 2 పేర్లు ఉంటాయి. 2 పేర్లు. పేతురుకు కూడా 2 పేర్లు ఉన్నాయి. ఒకటి పేతురు, రెండవది చెప్పండి, సీమోను. సీమోను సీమోను అంటే జమ్ము అని అర్థం. జమ్ము అంటే ఏంటి చెప్పండి, నెలలో ఎదురు చూస్తారా, గాలికి ఊగుతూ ఉండదు, ఎడబడితే ఊగుతూ ఉండదు, గాలి ఎడ కొడితే అటు. పేతురు అంటే రాయి. పేతురు అంటే రాయి. ఆయా పరిస్థితుల్లో ఎప్పుడైనా ప్రభువారు సీమోను అన్నాడా, ఒకటే గుర్తు, పేతురు గారు కాస్త అటు ఇటు తడబడుతున్నాడు అనమాట. చంచలంగా ఉన్నాడు, స్థిరంగా లేడు. పేతురు అన్నాడా, గట్టిగా ఉన్నాడు, విశ్వాసంలో. సీమోను అన్నాడంటే గుర్తుపెట్టుకోవాలి, ఓహో ఏదో తేడాగా ఉంది అయ్యగారిలో. అది ప్రభువు చూచి, నువ్వు జమ్ము జాగ్రత్త సరి చేసుకొని చెప్తున్నాడు. పేతురు అన్నాడంటే స్థిరంగానే రాయిలాగా ఉన్నాడు. ఇప్పుడు పేతురు అంటలేదు, ఎందుకు, ఊగిసలాడుతున్నాడు అటు ఇటు. సీమోను, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే, ఎవరక్కడ వీరంటే, వీరంటే ఒక శిష్యులే కాదు, ఈ సముద్రము, ఈ దోణె, ఈ వల, ఇవన్నీ ఏంటి, వాళ్ళ పాత జీవితం. కొత్తగా పరిచయమైన వాళ్ళు ఉన్నారు. ఎవరు, ఇదిగో ఈ శిష్యులు, ఈ 6 మంది. వీరేంటి, ఆ 6గురే కాదు, ఆ సముద్రము, ఆ దోణె, ఆ వల, ఇదిగో ఆ 153 చేపలు, ఈ 6గురు. వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఒకవేళ ఈ రోజున అదే ప్రశ్న నిన్ను నన్ను ప్రభు అడిగితే ఎవడవుతాడు చెప్పండి? నా కుమారుడా, నా కుమారి, నీ ఇంటికన్నా, నీ వస్త్రాల కన్నా, నీ బంగారం కన్నా, నీ ఉద్యోగం కన్నా, నీ పిల్లల కన్నా, నీ భర్త కన్నా, నీ భార్య కన్నా, నీ పని కన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మనం అడగాలనుకుంటే జాగ్రత్త ఎవరైనా దయతో హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువు దగ్గర మనం అబద్ధం ఆడలేమో. నోటితో చెప్తాము, ప్రభు నీకంటే నాకెవరు ఎక్కువయ్యా, నువ్వే అంటావు. మరి జీవితం ఎలా ఉంటుంది? ఎక్కడో ఉంటాడు ప్రభు, మరుగై ఉంటాడు ప్రభు. ఆదివారం వస్తున్న భక్తి అంతా తన్నుకొని బయటికి తెలియదా నీ ప్రభువుకి? గత వారమంతా నువ్వు ఎలా గడిపావో, ఎలా జీవించావో, ఎంతసేపు ప్రభుతో సహవాసం చేశావో, వ్యర్థమైన మాటలు ఎంతకాలం గడిపావో నీ ప్రభువుకు తెలియదా? చూచేవాడు కాదా? తిబెరియా సముద్ర తీరమున తన శిష్యులు చేపలు పట్టడానికి పోతే అక్కడ వెళ్ళే ప్రభువు కదా ఆయన. మనం వెతుక్కుంటూ ఎక్కడికి పోగలం సన్నిధి నుంచి? ఆయన మరుగు చేసి ఏమి దాచగలము నీవు నేను? గుర్తుంచుకో. ఈ రోజున పేతురు ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఇదే పేతురు 2 వారాల క్రితము
ఆయన నాకు తెలియదు. నేను ఎరగని ఒట్టు పెట్టుకున్నవాడు. ప్రేమిస్తే ఆ మాట అంటాడా? ఎరగనని. తెలియదు నా మాట అనగలడా? తర్వాత పశ్చాత్తపడి ఏడ్చాను కూడా. తర్వాత సంగతి ఆ సమయానికి బంకవలసి వచ్చింది. నీకోసం నా ప్రాణం పెడతాను ప్రభు అన్న శిష్యులంతా కూడా పారిపోయారు కదా. ప్రభు స్థిరపరుస్తున్నాడు. ఓ ప్రశ్న దేవుడు వేశాడు అంటే మనల్ని స్థిరపరచడానికే మర్చిపోవద్దు. కోపం కలిగి కాదు, మనం దూషించాలి, మన తప్పులు ఎత్తి చూపాలి కాదు, కానీ నువ్వు సరిచేయబడతావని ప్రభు కోరిక. అడుగుతున్నాడు పేతురు, వీరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావంటే పేతురు అంటున్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని ఇప్పుడు ప్రభు మీద పెట్టేశాడు. నాకన్నా నీకే బాగా తెలుస్తాయా ప్రభు అన్నాడు. చూడండి, ఆయన యేసు నా గొర్రె పిల్లలను మేపు. 3 సార్లు అండి ఈ మాట అడుగుతాడు. 3 సార్లు కూడా ఒక బాధ్యత ఇస్తున్నాడు. మొట్టమొదటేమో నా గొర్రె పిల్లల మేపు, తర్వాత నా గొర్రెలను కాయము, మూడవదిగా నా గొర్రెలను మేపు. గొర్రె పిల్లలను కాయము, నా గొర్రె పిల్లల మేపము, గొర్రెల కాయము, గొర్రెల మేపము. ఎవరి గొర్రెలు? ప్రేమ బాధ్యతతో కూడింది. ప్రేమ ఎంతో బాధ్యత. నీ కుటుంబంలో బాధ్యత లేదనుకోండి, ప్రేమ ఉన్నట్టా లేనట్ట? బిడ్డ బాధ్యత లేదనుకోండి, ప్రేమ ఉందా లేనట్ట? ఏం చెప్పాలి. తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉందనుకోండి, ప్రేమిస్తున్నావు అనుకోండి, మరి బాధ్యత తీసుకుంటావా లేదా? జ్ఞాపకం చేసుకోకసారి. ప్రభు నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగి, ప్రేమిస్తున్నాను ప్రభు అనగానే వెంటనే ఒక బాధ్యత ఇస్తున్నాడు. ఏంటి ఆ బాధ్యత? నా గొర్రె పిల్లలను మేపము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపము. గొర్రె పిల్లలు వేరు, కాయటం వేరు, మేపటం వేరు కదా. కాయటం అంటే ఈ అపాయం రాకుండా బతుకు. మేపటం అంటే తగిన కాలంలో ఏది ఇవ్వాలో అది ఆహారము, నీళ్ళు. ఎక్కడి నుంచి అంట? గొర్రె పిల్లల దగ్గర నుంచి గొర్రెల వరకు కూడాను. ఒక మాట చెప్పాలంటే రాబోయే కట్టబోయే సంఘం యొక్క బాధ్యత పేతురు మీద ప్రవహిస్తూ ఉన్నాడు. పేతురుకు ముందే చెప్పాడు, ఇదిగో పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, సంఘం తాళపు చెవి ఇదిగో ఈ బండ మీద సంఘాన్ని కడతాను, దానిని స్థిరపరుస్తున్న ప్రభు ఇక్కడ స్థిరపరుస్తూ, నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు. బాధ్యత లేకుండా ప్రేమ ఉండదు. ప్రేమించేవారు లోబడాలి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక వెళ్దాం ఒక్కసారి. మొదటి యోహాను పత్రికలో ఇదే భక్తుడైన యోహాను రాసిన పత్రిక. ఇది మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఒక నోటితో అంటాం కాదు, స్టిక్కర్లు రాయటం కాదు, ఐ లవ్ యూ జీసస్ అని బండ్ల మీద ఇండ్ల మీద స్టిక్కర్లు కాదు. ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని. ఆయన ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలను, అర్థమైందా? అది ప్రభు అంటాడు, ఈ ప్రజలు నోటి మాటతో నగరికి వస్తారు కానీ మా హృదయాలు దూరంగా. ఎంత దూరంగా? ఆజ్ఞలు వినంత. ఆజ్ఞ వినంటే ఏం చేయాలి తెలుసు? ముందుగా దేశకాండం 5వ అధ్యాయం చేయండి. దేశకాండం 5వ అధ్యాయం చెప్తా. ఒక్క నిమిషం. ఏం చదువుతున్నావు? ఎన్నో వచ్చిన చదువుతున్నావు? ఆన్లైన్ చేస్తున్నా ఇందాకే. ఐదు 1 మోషే
ఇశ్రాయేలందరినీ పిలిపించి ఇట్లా నేను, ఇశ్రాయేలారా, నేడు మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను వీధులను మొట్టమొదట విని, వినండి, ముందుగా ఆగండి. అక్కడ మొట్టమొదట విని, వినకుండా ఆయన ప్రేమించాలంటే మొట్టమొదట ఆయన మాట విని. వింటాడు అర్థం ఏంటి? అందరు చెవులు ఉన్నాయి. ప్రభు అంటాడు చెవులు గలవాడు. చెవులు లేకుండా ఎట్లా మన ఫోటో తీసుకున్నాం ఒకసారి. మన ఫోటో తీసుకొని చెవులు తీసేయండి, వాటిలో ఎక్కడ కనపడతావు, ఎంత అసహ్యం కనపడతావు. ప్రభు అన్నాడు చెవులు గలవాడు ఉన్నాయి కాకంటే చెవులు లేవనా కొంతమందికి. చెవులు అక్కడ పుట్టారా? ఉంటే పెద్ద వార్త అయిపోద్ది. కానీ దేవుని దృష్టి వల్ల చెవులు లేనే లేవు, ఎందుకంటే వింటలేదు, చెవిటి వాళ్ళం. చూడండి ఏమంటున్నాడు, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడాలను విని, కట్టడ విధులు విని, రెండవదిగా వాటిని నేర్చుకొని వినాలి, రెండవదిగా నేర్చుకోవాలి, మూడవదిగా వాటిని అనుసరించి నడవడి. ఇది ఆజ్ఞలు కైకొనటం అంటే. వినకపోతే తెలియదు కదా ఆజ్ఞ ఏంటో. వినకపోతే ఆయన స్వరం వినకపోతే నీకు నాకు ఏ పని చెప్పాడో తెలియదు కదా. అందుకే విను, నేర్చుకో, ఆ తర్వాత లైక్. ఈ రెండు మనం ఎక్కడ ఒకసారి ఆగిపోతాం. అసలు విన్నా నేర్చుకున్నా గైకోను. అదే అధ్యాయము 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనె ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా. చూస్తారు ఎలాంటి అభివృద్ధి అండి? ఎవరిచ్చేది అభివృద్ధి? దేవుడిచ్చేది. చూడండి, ఆశీర్వాదం అంటావు కదా, నియమాలు ఉన్నాయి కొన్ని. దేవుడు దీవించాలంటే కొన్ని షరతులు పెడతాడు. చక్కని ఉపమానం ఏంటంటే 9వ కీర్తన, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, ప్రేమించకపోతే తప్పించు అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నా నామము నెగినవాడు గనుక, అతడు నాకు మొర్ర పెట్టగా 3 షరతులు 7 దీవెనలు. ఎవరికి? ఈ షరతులు విన్నవారికే, ప్రేమించేవారికే, ప్రార్థించేవారికే. నువ్వు ప్రేమించకుండా, గైకొనకుండా, ప్రార్థించకుండా దీవించుమో దేవా అంటే కుదరదు. ఇక్కడ ఉదయం 6వ అధ్యాయం చూడదైతే, నువ్వు మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లుగా నీ వాటిని విని. ముందు ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి, విని అనుసరించి నడుచుకోవాలి. ఎప్పుడు నువ్వు బహుగా ఫలించాలి, అభివృద్ధి పొందాలంటే. ఇవి దేవుని కట్టడలు, దేవుని ఇచ్చిన నియమాలు. వాటి దూరం పోయేది ఎట్లా? ఒకసారి యోహాను సువార్తకి వెళితే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడాను ప్రభు కూడా ఇదే మాట చెప్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి ఒక్కసారి. ఏం చెప్పిన ప్రభువారు? యేసు, ఒకడు నన్ను ఎన్నవచ్చును 23, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణిని చాలు. అర్థమవుతుందా? ఎందుకు వాక్యం వినాలి? ఎందుకు వాక్యం చదవాలి? ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు గైకొనాలి అంటే మన మేలు కోసమే. నువ్వు అనుకుంటావు నేను వాక్యం చేసి దేవుని మేలు చేస్తాను. దేవుని కోసం కాదు, నీ కోసం, మన కోసం. నువ్వు ఆహారం తింటే ప్రక్కన గడుపు నిండిద్దా? చెప్పండి. ఎవరు తింటే, ఎవరు వింటే, ఎవరు చదివితే, ఎవరు మోకరిస్తే, ఎవరు ప్రార్థిస్తే వాళ్ళ దీవెన వాళ్ళు పలుకుంటారు. విశాఖమైన సంగతి ఏంటంటే, అనకూడదు కానీ ఏడుపు వస్తే, కోపం వస్తాయి. బాగాలేదన్నా ప్రార్థన సీటీలు వస్తాయి సంఘానికి. ప్రతి సంఘం అంతే, మన సంఘం ప్రతి సంఘం అంతే. వాళ్ళు ఆడుంటారు ఆ టైంలో. చెప్పండి. ఏడేమో మనం కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే అయ్యగారు చెప్పండి సిగరెట్ తాగుతా, తాగి సినిమాల్లో,
టీవీల ముందు కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే మనం ఏం చేయాలంటాడా? ఏం చేయాలంట? మనకు మనసు బాగా బాధ కలిగింది, మన కోసం బాగా ప్రార్థన చేస్తాం. హాస్పిటల్ పెట్టి గుంటూరు తీసుకొచ్చారు, స్వస్థపడ్డాడు. 4-5 రోజుకి ఫుల్ ఆనందంగా పడ్డాడు. నాకు ఎట్ట ఊగుతున్నాడు. ఈయన కోసం ప్రార్థన చేసింది బాధ కలగదా? ప్రభువా కనికరించని కన్నీటితో సంఘం మొరపెట్టింది ఈయన కోసమా? చేయమంటారా మానమంటారా? చేద్దాం వద్దా? చెప్పండి. రోషం వస్తుంది కానీ మన పని మనం, మిగతాది ఎవరు చూసుకుంటారు? అది మన లెక్క మనది, వాళ్ళ లెక్క. ఒకసారి కోపం వచ్చి పేరు కూడా దులిపేస్తే బోర్డు మీద. నాకు ఆ రోజు మొత్తం 25 పేర్లు ఉన్నాడు, గుర్తుందా? మొత్తం దులిపి 5 ఉన్నాయి లోపల. ఇవి చూసి తట్టుకోలేకపోయా. అరే ఉపవాసం ఉండి సగమంతా కని తరుగుతుంటే వీళ్ళు ఎలా ఉండారా? అది ఎందుకు ప్రార్థన అనిపించింది. నాకు కూడా కోపం వచ్చింది. మనిషినే కదా నేను కూడా, మీలాగే వచ్చి తుడిపేస్తే బోర్డు ముందు 5 మాత్రం ఉంచింది. వాడు 5 ఉన్నాయి ఆడ. మరి చాలా గద్దించాడు ప్రభు కదా. చేద్దాం, ప్రభు తెలుసుకుంటారేమో, రేపైనా తెలుసుకుంటారేమో. కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే, ఇష్టానుసారం బతుకుతుంటే ఊరుకుంటాడా దేవుడు? చెప్పండమ్మా. ఆయన వినండా, చూడ్డా? ఆయన దేవుడు అనుకుంటున్నావా? చెప్పు. ఎంత గట్టిగా ఉన్న వాళ్ళు కూడా దినాలు పెళ్ళి వచ్చినాయంటే ఏమైపోతారు? ఆ నీళ్ళు తాగిన వాళ్ళు కూడా ఆ రోజుకి ఫుల్ అయిపోతున్నారు. మనకు జరిగింది అదే. వరుసలో 2-3 చావులు వచ్చినాయి కదా, ఆ దెబ్బతో మొదలుపెట్టారు. ఆ దెబ్బతో మళ్ళీ మొదలుపెట్టారు. జాగ్రత్త. విని నేర్చుకొని, 3వదిగా అనుసరించి నడిస్తే ఎలాంటి దీవెనంట? విస్తారమైన దీవెన. ఇప్పుడు ప్రభు అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ప్రభును ప్రేమించేవారు ఆయన ఆజ్ఞను పాటించాలి. పేతురు చెప్తున్నాడు. ఏమని? పేతురు నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగితే ఏమన్నాడు పేతురు? ప్రభువా అది నీకే తెలుసు. సరే, నువ్వు ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపము. కాసేపాగి మళ్ళీ పిలిచాడు. పేతురు నిజంగా ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు కదయ్యా, నీతోనే ఉన్నాను ఈ 3 సంవత్సరాలు. అడగపోయాను నేను. మళ్ళీ 3వసారి. ఈ 3వసారి సరికి ఏమొచ్చింది? దీనికి విసుక్కున్నాడు, కోపం వచ్చేసింది. ఆ కోపం ఎప్పుడు వస్తుందంటే, ఎవడైనా తప్పును ఏరిపెట్టి చూపితే ఏమొస్తాయి? కోపం. 10 అడిగితే ఏమొస్తాయి? ఆ కోపం ఎదురుగా పడింది. ప్రభువా నీకే తెలుసాయా? ప్రభు గమ్ముతున్నాడండి. చూడండి ఎవరు రాశాడు అక్కడ? పేతురు వ్యసనపడి 3వసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను ఒక్కసారి పేతురు అన్నాడా? చెప్పండి, ఒక్కసారి పేతురు అన్నాడా? సీమోనే స్థిరపడలా, ఇంకా బండగా మారలా, ఇంకా జమ్ముగానే ఉన్నాడు, తొట్టిల్లుతున్నాడు అటు ఇటు. సీమోను కుమారుడు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి నన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, అంటే దుఃఖము, కోపము, దిగులు మొత్తం ఒకసారి వచ్చినాయి. వ్యసనపడి ఏమంటున్నాడు? ప్రభువా నీకు తెలుసయ్యా, నీకు నేను చెప్పాలి, నీకు నువ్వు సమస్తమును ఈయన వాడవు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదవు అని అంటే అప్పుడు అంటాడు, యేసు నా గొర్రెలను మేపుము. ఈరోజు ఎంత ఈజీ చెప్తావు ప్రభా నేను ప్రేమిస్తున్నానని. మరి ప్రేమించిన వారు ఆయన పని చేయాలి కదా, ఆయన సాక్షిగా బ్రతకాలి కదా. నీ పిలుపు ఎందుకు పిలిచాడో? పిలుపు అంటే సేవకే కదమ్మా. తమకు పిలుపు అంటే సేవలు కనుకుంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పిలుపు దేవుడు ఇచ్చాడు. ఒక పని కోసం నన్ను సంఘములో ఉంచాడు. ఎందుకంటే సంఘం అంటే శిరస్సు ప్రభువారు అయితే మనందరం ఎవరమంట? అవయవాలు. ఒప్పుకుంటారు దానికి? అవయవాలు అంటే ఏంది? ఒకడు కన్ను, ఒకడు చెవు, ఒకడు నోరు, ముక్కు, చేతులు, కాళ్ళు. కాళ్ళ పని చేసిద్దా? కంటి పని ముక్కు చేస్తా,
నోటి పని చెవులు చేస్తాయా? ఎవరి పని వాళ్ళు, అది పిలుపు. మనందరికి కూడా ఒక పని ఇచ్చాడు దేవుడు. ఎంతవరకు మనకు అర్థం కావట్లేదు అసలు ఎందుకున్నామో సంఘంలో. పాటలు పాడితే చాలు, ప్రార్థన చేస్తే చాలు, చప్పట కొడితే చాలు, నిలబడితే చాలు, కూర్చుంటే చాలు, మోకరిస్తే చాలు. ఇందుకోసం కాదు నీ పిలుచుకుంది ఆయన. ఆయన ప్రేమించే మనం ఈరోజు ప్రభువా నీ ద్రాక్ష తోటలో నేను పని చేయమంటావు తండ్రి. పనికి వెళ్తావు యజమాని కాడికి, ఆయన ఏ పని చెప్తే ఆ పని. కలుపు తీయంటే నువ్వు పోయి మొక్కలు బిగి ఊరుకుంటాడా? కలుపు పోయమంటే నీళ్ళు పెట్టి ఊరుకుంటాడా? ఏం పని ఆయనకి తెలుసు. నిద్ర లేవగానే ఈ రోజున ప్రభువా నన్ను ఏం చేయమంటావు? నీకోసం, నా కోసం, మన కోసం చేస్తామని వంట చేస్తావు, ఇంట్లో కూర్చుంటావు, శుభ్రం చేసుకుంటావు అని మన పనులు. ఆయనే కాదు. ప్రభువా ఈరోజు నీ కొరకు నన్నేమి చేయమంటావు అంటే చెప్తాను. ప్రార్థన చేయవు. పలు వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నావు, ఒకసారి ప్రార్థన చేయి. కాసేపు పాటలు పాడుకో, స్తుతించు, ఆరాధించు. అని ఎవరి పనులు ఇవన్నీ? వడగేయటం ఎవరి పని? అడుగడుకోవడం ఎవరి పని? మన పని. మరి దేవుని పని అంటే, ఆయన తోటలో పని అంటే స్తుతించు, ప్రార్థించు, గణపరచు, స్తుతులు తెలుసుకుంటా ఉండు, ఆయన నామానికి స్మరించు, హెచ్చించు. అన్నిటికి మించి సాక్షిగా బ్రతుకు. సాక్షిగా అంటే పేతురులా కాదు. పేతురు పోతాను అనగానే ఆయన ఎంతమంది పోయారంట? 6, మొత్తం 7 ఉన్నారు ఆడ. ఒక్కడు 7 పట్టుకెళ్ళాడు. ఎక్కడికి? చేపలు పట్టడానికి. మన ప్రభు దగ్గర తేవాలే కానీ దేవునికి దూరం చేయకూడదు. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని ఒక అవమానం రాకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రాముఖ్యంగా లోకమంతటి చూపు, మరి ముఖ్యంగా అపవాది చూపు నీ మీద నా మీదే ఉంటుంది. ఎవరిని మృంగుదునా, ఎవరిని అని గర్జించడంలా తిరుగుతున్నాడు. అందుకే మన మాట, మన తలంపులు, మన ఆలోచన, మన క్రియలు, మనం కూర్చుంట, లేచుట, నడుచుట మొడకెత్తనదే కదా. మొడకెత్తాడు. నిలవద్దు, కూర్చోవద్దు, నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ప్రతిదీ ఆయన మహిమార్థమై. ఇదే మన పని. ఆయన సాక్షిగా బ్రతకడమే. శిష్యులు ప్రవేశించిన ఆజ్ఞ ఏంటంటే బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. గమనించారా? దేవుని ప్రేమిస్తున్నావా? ఓ బాధ్యత ఇచ్చాడు నీకు నాకు ప్రభువారు. మన బాధ్యత సక్రమంగా నెరవేర్తాం. ఒకటే ప్రార్థన, ప్రభువా నా చివరి శ్వాస వరకు కూడా నేను నమ్మకంగా ఉండాలి. నా వలన నీ నామానికి అవమానం కలగకూడదు. నా చివరి శ్వాసతో కూడా నీ స్తుతిస్తూనే ఉండాలి. ఏ స్థితిలోనైనా ప్రభువా నీకు దూరం కాకూడదు తండ్రి. నిశ్చయ దూరం కాకూడదు. నా నోట స్తుతి ఆకూడదు, ప్రార్థన ఆకూడదు. నా కాళ్ళు నీ మందిరానికి పరిగెత్తాలి. నా నోరు ఎల్లప్పుడూ నేను కూర్చున్న గానము చేయాలి. హృదయంతో గానం, ఆత్మతో గానము. ఇవి దేవుని పనులు, ఇవి దేవుని పనులు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు ప్రేమిస్తే ఆయన మాట వింటావు, నేర్చుకుంటావు, లోబడి ఆ ప్రకారం జీవిస్తావు. పేరుతో చెప్పాడు అంతే. వెనుదిరిగి చూడలేదు. ఆఖరికి మరణశిక్ష విధింపబడి శిలోమరణం వేస్తే ఆయన అంటాడు, నా యజమానిలాగా నేను శిలోమరణం అనుకోండి కాదు. తలకిందులుగా ఓ ఊరికి ఓ పక్క పౌలు, ఓ పక్క పేతురు. ఒకే రోజు ఓ పక్క పౌలు గారు, ఓ పక్క పేతురు గారు ఒకే రోజు అంట. చరిత్రగా హతాశులయ్యారు. ప్రాణం పోయేదాకా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే అపసకాయంలో కానీ పత్రులలో కానీ చూడండి జీవితాన్ని. ఇక వెనుకంజా లేదు, వెనక చూడలేదు. ప్రభు అంటాడే, నాగడ మీద చేయబెట్టి నేను తట్టు చూసావు నా రాజ్యానికి పాత్రుడు కానే కాడు. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఈ విశ్వాసాత ముందుకు పోలేమనుకుంటాం, కానీ
వెనక్కి తిరిగి చూచావా? లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం, పనికి రాకుండా పోయింది. ఈరోజు ప్రశ్నించుకో, ప్రభు ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్న ప్రభు నేను అడిగితే ఏం జవాబు చెప్తాము? ఆలోచించుకొని యథార్థము, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, రెండు ఆజ్ఞలు కదా, ప్రేమ గురించి నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మ, నీ పరిశుద్ధి ప్రభువుని ప్రేమించి నేను వెళ్ళి పొరుగు అని. ఈ రెండిట్లో ధర్మశాస్త్రం అంతా ప్రవక్తలు వచ్చిన ఏమిడి ఉన్నాయి. అట్టిగా ప్రభువుని ప్రేమిద్దాం, ఆస్తిగా ప్రభువు ప్రేమిద్దాం, ఆయన పరీక్ష చేద్దాం, ఆయన కోసం బతుకుదాం. పొద్దున ప్రభువుని గుర్తెరిగి స్వీకరించి ఎవరు చేర్చుకొని సరిచేయబడి ఆయన చేత పోషించబడదాం. సమస్తాన్ని ఆయనకు అప్పగించు. ఆయన సిద్ధం చేసి ఉంచాడు. ఏది ఏం కావాలో మనకు కనపడకపోవచ్చు, అన్నీ ప్రిపేర్ అయి ఉన్నాయి. నువ్వేం భయపడక్కర్లేదు, అన్ని సిద్ధం చేసి ఉంచాడు. అయితే ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకే తెలుసు. విశ్వాసంతో నేను దూరం కాకుండా కనిపెట్టి విశ్వసించి నిరీక్షించి కృపను పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు దయచేయనుగాక. తల వచ్చి ప్రార్థించిన అయితే కూడాను వాక్యం కోసమై కూడా ప్రార్థించండి దయతో.